సంపద సృష్టి అబద్ధం. ఆ అబద్ధం మాటన దాచిన చేదు నిజం అప్పుల సృష్టి. ఖజానా ఖాళీ పచ్చి అబద్ధం. ఆ అబద్ధం మాటన దాగిన నిప్పులాంటి నిజం సూపర్ 6 హామీలను అటకెక్కించటం. విజనరీ ముసిగే పెద్ద అబద్ధం. ఆ అబద్ధం మాటన దాచేసిన భయంకరమైన నిజం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి తహతహలాడటం, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం. దశాబ్దాలుగా అబద్ధాల మాటన ప్రజలను చంద్రబాబు వంచిస్తూనే ఉన్నారు. మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపించి నమ్మిస్తూనే ఉన్నారు. నమ్మించి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అడ్డంగా ముంచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అవే అబద్ధాలతో ఏపీ భవిష్యత్తుకి సమాధి కట్టే పనిలో బిజీగా ఉన్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పచ్చి అబద్ధాలు, మహా అబద్ధాలు, తలతిక్క అబద్ధాలు, తలాతోక లేని అబద్ధాలు, కుట్రతో కూడిన అబద్ధాలు, పాత అబద్ధాలను కప్పిపుచ్చే కొత్త అబద్ధాలు, ఇకపై చెప్పబోయే అబద్ధాలకు సపోర్ట్ కోసం చెప్పే పునాది అబద్ధాలు, పాలసీల్లో అబద్ధాలు, పాలనలో అబద్ధాలు, హామీల్లో అబద్ధాలు, హద్దు పద్దు లేని అబద్ధాలు. చెప్పి చెప్పి నాకు అలుపు, విని విని మీకు విసుగు రావాల్సిందే తప్ప చంద్రబాబు అబద్ధాల పర్వానికి అంతు పంతు అంటూ ఉండదు. ఎందుకు అంటే అతనే ఒక అబద్ధం. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్. సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు. నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజన్లో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ చేసేవి కొన్ని ఉన్నాయి. కుట్రలు కుతంత్రాలు చేయడం, అబద్ధాలు చెప్పడం. అధికారంలో ఉన్నప్పుడు వీటిని చేయడంలో మరింత దూకుడు ప్రదర్శిస్తారు చంద్రబాబు. అబద్ధాన్ని మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నడం నుంచి రాజకీయమైన పరిపాలన అయినా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవలీలగా చెప్పడంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. అబద్ధాల పుట్ట అన్న తరహాలో ఎలాంటి చోట అయినా ఎలాంటి సందర్భంలో అయినా అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై కూడా ఇదే తరహాలో అబద్ధాలాడేస్తున్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందన్న నిజం దాచేసి 5.5 కోట్ల మంది ప్రజలను అబద్ధాల అంచనాలతో మాయ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు సంబంధించి జీఎస్డీపీ ముందస్తు అంచనాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఒకవైపు రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ తన మార్గదర్శకత్వంలో ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ప్రజలను మభ్యపెట్టడానికి విఫలయత్నం చేశారు. చంద్రబాబు తన అబద్ధాలతో ఏపీ ప్రజలను మోసం చేయడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్తున్నట్టుగా రాష్ట్ర జీఎస్డీపీ CAGR 10.4% ఉన్నట్లయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదని, అది కేవలం 2.58%కే ఎందుకు పరిమితమైందని జగన్ ప్రశ్నించారు. కొందరిని కొంతకాలం పాటు మభ్యపెట్టగలవు, కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయగలవు, కానీ అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టలేవు అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కాగ్ కేంద్ర గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు విధానాలను కడిగి పారేస్తూ ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి అర్ధభాగంలో కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి. రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించడంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏది 2018, 19 నుంచి 23, 24 వరకు చూసినట్లయితే అప్పుడు స్థూల ఉత్పత్తితో పాటు ఒకవేళ ఆదాయము గమనించినట్లయితే పెరుగుదల 10.2% మాది స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం కూడా మాది 9.8% పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే
10.7% వాళ్ళది పెరిగింది, 9.7% ఆదాయం పెరిగింది. కానీ మీది మాత్రము 12% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ 3% మాత్రము ఆదాయం పెరుగుతుందంట. ఎట్లా అండి ఇది టాలీ అయ్యేది? అంటే మీరు చెప్పేదేమి, ధనమేమో వస్తుంది, మీరు ధనికులైనారు, కానీ ఆదాయం మాత్రం లేదు. చంద్రబాబు అబద్ధపు మాటల్లో చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. సరే, కాసేపు అలానే అనుకుందాం. చంద్రబాబు అబద్ధాన్నే నిజం అనుకుందాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగున్నప్పుడు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని, లేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించారు కదా. అలానే ఎన్నికలప్పుడు మా ఆడబిడ్డలో అంటూ ఒలకబోసిన కపట ప్రేమ ఏమైపోయింది? అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని సెలవిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఆడబిడ్డ నిధి హామీని వెంటనే అమలు చేయాలి కదా. అసలు ఆర్థిక పరిస్థితి బాగున్నా ఎన్నికల హామీలను అమలు చేయడం చంద్రబాబు చరిత్రలోనే లేదనుకోండి, అది వేరే విషయం. ఒకవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్న నిజం దాచేసి ఏపీ జీఎస్డీపీ సూపర్ అని కాకిలెక్కలు చెప్తారు, పచ్చి అబద్ధాలాడతారు. మరోవైపు అదే నోటితో ఖజానా ఖాళీ అంటారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఖజానా ఖాళీగా ఎందుకుంటుంది? ఇంకోవైపు అప్పుల మీద అప్పులు చేసి పారేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంత బాగున్నప్పుడు కేవలం 18 నెలల్లో 2,66,000 కోట్ల రూపాయల అప్పులు చేయడం ఎందుకు? అన్ని లక్షల కోట్లు ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు ఖర్చు చేశారో ఎవరికీ తెలీదు. అది మరింత ఘోరం. ఒకవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి సూపర్ అంటారు, మరోవైపు అప్పులు కూడా పుట్టడం లేదని బీద ఏడుపులేడుస్తారు. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది, ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. విన్నారుగా, అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరట. ఆదాయాన్ని బట్టి కొంతవరకే అప్పు చేయొచ్చని, FRBM నిబంధనల ప్రకారం ఎక్కువ అప్పు చేయడానికి వీలుండదని సెలవిచ్చారు చంద్రబాబు. అటు చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్ అంటారు, ఇటు అప్పు కూడా పుట్టడం లేదంటారు. ఇందులో నిజమేది, అబద్ధమేది? ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందన్నది పచ్చి నిజం, కాగ్ నివేదికలు చెప్తోన్న నిజం. రాష్ట్ర ఆదాయాల CAGR పెరిగిపోయిందన్న చంద్రబాబు మాట 100కు 100% అబద్ధం. చివరకు కేంద్ర ప్రభుత్వం మద్యం విధానంలో పెద్ద మార్పులు చేసింది. మద్యం రిటైల్ ని ప్రైవేటీకరించడం, షాపులు పెంచడం, విక్రయ వేళలపై పరిమితులను ఎత్తివేయడం, బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్లను తిరిగి అనుమతించింది. ఇన్ని తీవ్ర మార్పుల తర్వాత కూడా ఎక్సైజ్ సుంకం CAGR కేవలం 5.1% మాత్రమే పెరిగింది. లిక్కర్ వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతుందనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయాల CAGR ఎక్కడా 10%కి దగ్గరగా కూడా లేదు, అది కేవలం 2.58% మాత్రమే. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భయంకరంగా పడిపోయి CAGR -16%గా నమోదైంది. ఇవన్నీ దాచేసి 5.5 కోట్ల మంది ప్రజలను ఏమార్చడానికి చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. చంద్రబాబు మోసాలను, అబద్ధాలను మిక్స్ చేసి ఒక్క ముక్కలో చెప్పాలంటే సూపర్ 6ని ప్రస్తావిస్తే సరిపోతుంది. అధికారంలోకి రాగానే సూపర్ 6 ఎగ్గొట్టి ప్రజలను మోసం చేయడం మాత్రమే కాదు, సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సభలు పెట్టి మరీ అబద్ధాలు చెప్పడంలో తన స్థాయి ఏంటో చంద్రబాబు ఆల్రెడీ ప్రజలకు చూపించారు. సూపర్ 6 హామీలను అరకొర అయినా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోంది అంటే వైఎస్ఆర్సీపీ వెంటపడడం వల్లే. తొలి ఏడాది తల్లికి వందన నుంచి మహిళలకు ఉచిత బస్సు వరకు అన్నీ ఎగ్గొట్టారు. వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించడంతో లక్షల మందికి కోత పెట్టి తల్లికి వందనం అమలు చేశారు. ఉచిత బస్సు హామీ అమలుతో ఏపీలో మహిళలకు కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పావు రా, ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరం పైన అయిందంటే కదా 3-4 సిలిండర్లు రావాలా. రెండో సిలిండర్ ఎంతమందికి వచ్చింది, మూడో సిలిండర్ ఎంతమందికి వచ్చింది ఒకసారి చూపిస్తావా? నీ దగ్గర ఎక్కడైనా డేటాబేస్ ఉందా, నీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చినామని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు నీకు ధైర్యం ఉంటే ఎంతమందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు, నీ యొక్క డేటాబేస్ రిలీజ్ చేయగలుగుతావా? ఎన్ని లక్షల మందికి ఇచ్చినావో? ఏమీ లేవు. ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నువ్వు చేసిందంతా ఏంటంటే ఉచిత బస్సు మహిళలకు కల్పించావు. అదొక్కటి నేను కూడా ఒప్పుకుంటాను, నువ్వు మహిళలకు ఇచ్చావు. ఎందుకంటే ₹1 నీది పెట్టేది లేదు. ₹1 నీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్టీసీకి కట్టావా?
మరి వాళ్ళ కోసం అదనంగా ఒక బస్సు అన్న పెట్టింటే నువ్వు ఈ యొక్క స్కీమ్ను విజయవంతం చేసేదానికి నువ్వు కృషి చేశామని చెప్పచ్చు. ఒక బస్సును పెంచలా, ₹1 డబ్బులు నీ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి జమ కట్లా, నువ్వు కూర్చొని ఈ యొక్క ఉచిత బస్సును ₹1 ఖర్చు పెట్టకుండా నువ్వు నేను అమలు చేస్తానంటే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 హామీల అమలు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికల దాకా అన్నీ అబద్ధాలు. ఆ మాటకొస్తే అసలు చంద్రబాబు రాజకీయ జీవితం నుంచి పాలన దాకా, కుట్రల నుంచి మోసాల దాకా అన్నీ అబద్ధాల పునాదుల మీదే మొదలవుతాయి, ముగుస్తాయి. జగన్ పాలన మీద పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన పచ్చముఠ ఇప్పుడు తమ పాలనలోని అరాచకాలను కప్పిపుచ్చడానికి రోత అబద్ధాలు చెప్తూ 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తోంది. అది నోరా, అబద్ధాల స్టోరా? చంద్రబాబు రాజకీయం చూసినా, పాలన చూసినా, ప్రసంగం విన్నా అందరికీ వచ్చే సందేహం అదే. చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలు మాత్రమే కాదు, రాజకీయాలు, పరిపాలన కూడా అబద్ధాల పునాదుల మీదే సాగుతోంది. చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవటానికి అబద్ధాలు, చేస్తున్న అక్రమాలను దాచేయటానికి అబద్ధాలు. ఈ అబద్ధాల చంద్రంని అదిరిందయ్యా చంద్రం అంటూ గోబెల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియా రోత రాతలు అబద్ధం. నాలుక మడత పెట్టడంలో చంద్రబాబు చాకచక్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఆ చాకచక్యం 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని వెక్కిరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి ఆమడ దూరం చేస్తోంది. ప్రజల హృదయాలను గెలుచుకోవడం, ఆ దిశగా ప్రయత్నం చేయడం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ లేదు. మోసం, కుట్ర, అబద్ధం వీటినే నమ్ముకున్న పచ్చముఠ 2024 ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని గ్రహించి ప్రజలను ఏమార్చి, మాయ చేసి, మోసం చేసే కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషం కక్కారు, పచ్చి అబద్ధాలు చెప్పారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం జగన్ ప్రభుత్వ ఆలోచన కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2019లో మోదీ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా కట్టుదిట్టమైన చట్టాన్ని జగన్ ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం తేవడానికి మోదీ ప్రభుత్వం మాత్రమే కాదు, అంతకుముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. అయితే ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు, ఎల్లో మీడియా ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొత్త కుట్రలు చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ప్రజల భూములు లాక్కుంటుందని అబద్ధాలు చెప్పాయి. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నామన్నారు చంద్రబాబు. నిజానికి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులోనే లేదు, అది కోర్టులో ఉంది. అమల్లో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తున్నట్టు, ప్రజలను కాపాడేసినట్టు నాడు అబద్ధాలతో బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే చట్టాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎందుకంటే అది మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటోన్న చట్టం. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఆ యాక్ట్ అమలు చేస్తే తమ మోసాన్ని గ్రహించి ప్రజలు చీకొడతారని కొత్త పేరుతో ఆ చట్టాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. అబద్ధాలతో చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజలను ఎంతగా మోసం చేస్తాయో చెప్పడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చేసిన కుట్రే తిరుగులేని ఉదాహరణ. అబద్ధం అంటే మోసం చేయడం, తప్పుని ఒప్పు అని నమ్మించడం. అబద్ధం మాటున కుట్రలు ఉంటాయి, కుతంత్రాలుంటాయి. అందుకే చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఒక పథకం ప్రకారం అబద్ధాల మీదనే అన్నీ నడుపుతూ వచ్చారు. చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా తోడవడంతో ఇక ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు. ఆ అబద్ధాలతోనే విజనరీ ముసుగు కూడా దశాబ్దాలుగా వేస్తూనే ఉన్నారు. 2004 ఫిబ్రవరి వరకే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మరో 2 నెలలు సీఎంగా ఉన్నా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదానే. ఆ తర్వాత వరుసగా 2 పర్యాయాలు వైఎస్ఆర్ సీఎంగా గెలిచారు. కేసీఆర్ వరుసగా 2 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. వీళ్ల పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దారుణమైన విషయం ఏంటంటే 2004 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు 2025లో హైదరాబాద్ ని చూపించి ఇదంతా నా ఘనతే అని పచ్చి అబద్ధాలను నిత్యం చెప్తూనే ఉంటారు. ఎక్కడ 2004, ఎక్కడ 2025? ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధిని తనదిగా చెప్పుకోవడం అంటే అంతకు మించిన పచ్చి అబద్ధం ఉంటుందా? చంద్రబాబు దశాబ్దాలుగా చెప్తోన్న మరో పచ్చి అబద్ధమేంటో మీరే వినండి. ఈ రోజు మీరు సెల్ ఫోన్లు చూస్తున్నారు.
సంస్కరణల ఫలితమే ఆ సెల్ ఫోన్. దానికి క్రేజ్ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే విషయం విన్నారుగా. ఇండియాకి సెల్ ఫోన్ తీసుకొచ్చింది చంద్రబాబేనట. భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ చేసింది 1995 జూలై 31వ తేదీన. ఈ ఫస్ట్ మొబైల్ కాల్ కోల్కతా నుంచి న్యూఢిల్లీకి చేశారు. నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్ నుంచి న్యూఢిల్లీలోని కేంద్ర టెలికాం మంత్రి సుఖ్రామ్కి మొదటి మొబైల్ కాల్ చేశారు. 1995 జూలై 31 నాటికి చంద్రబాబు ఇంకా సీఎం కూడా కాలేదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడానికి తన వర్గం ఎమ్మెల్యేలతో ల్యాండ్లైన్ ఫోన్తో చంద్రబాబు మంతనాలు చేస్తున్న సమయంలోనే భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ మాట్లాడేశారు. అలాంటప్పుడు చంద్రబాబు ఇండియాకి సెల్ ఫోన్ తీసుకురావడం ఏంటి? ఈ పచ్చి అబద్ధాన్ని దశాబ్దాలుగా ఆయన చెప్తూనే ఉండడం ఏంటి? ప్రజలకు ఏం తెలియదని, తాను తన ఎల్లో మీడియా ఏం చెప్తే అంతే అన్న భావన చంద్రబాబుకి ఎంత బలంగా ఉందో చెప్పడానికి సెల్ ఫోన్ అబద్ధం ఒక ఉదాహరణ. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి ముని శాపం. ఈ మాట ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. లేకపోతే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కరోజన్నా ఒక్కసారైనా చంద్రబాబు నిజం మాట్లాడారా? నిజాయితీగా వ్యవహరించారా? నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలను ఇలానే అబద్ధాలతో మభ్యపెట్టారు. అవి ఎంత పచ్చి అబద్ధాలో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆటవిక పాలనని, ఆర్థిక విధ్వంసాన్ని కూడా అదే అబద్ధాల ముసుగేసి దాచేస్తున్నారు. అదే అబద్ధాలతో నారా లోకేష్ని జాకీలేసి లేపటానికి ప్రయత్నించి జాతీయ మీడియాకి అడ్డంగా దొరికిపోయారు. తెలుగు జాతి పరువు తీశారు. అబద్ధాలతో ఎవరినైనా మోసం చేసేయొచ్చు, ఎవరినైనా ఏమార్చొచ్చు అని చంద్రబాబు బలమైన నమ్మకం. ఎందుకంటే అతని కుట్రలు, మోసాలు అన్నింటికీ పునాది అబద్ధమే కదా. అదే తరహాలో నారా లోకేష్ని జాతీయ స్థాయిలో జాకీలేసి లేపడానికి ప్రయత్నించిన పచ్చ ముఠా అడ్డంగా దొరికిపోయింది. ఇండిగో సంక్షోభంతో లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే చిల్లర అబద్ధాలతో చెలరేగిపోవాలని టీడీపీ విఫల ప్రయత్నం చేసింది. ఇంత సంక్షోభం నెలకొంటే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్కడ అని జాతీయ మీడియా జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. ఆ డిబేట్లో పాల్గొన్న టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి ఈ సంక్షోభాన్ని నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారని పచ్చి అబద్ధం ఆడేశారు. అసలు నారా లోకేష్ ఎవరు ఈ ఇష్యూని మానిటర్ చేయడానికని అర్నబ్ గోస్వామి లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు. ఇది చూసిన ప్రపంచ ప్రజలు పచ్చముఠా పబ్లిసిటీ స్టంట్స్ ఇంత గలీజుగా ఉంటాయా అని నివ్వెరపోయారు. ఈ సమయంలో ఈ చిల్లర డ్రామాలేంటి, ఈ రోత అబద్ధాలేంటి అంటూ చీకొట్టారు. విజనరీ ముసుగులో ప్రజలను దశాబ్దాలుగా మోసం చేయడం, అందుకోసం అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు దగా పాలిటిక్స్ గురించి చాలానే చెప్పాలి. హైదరాబాద్ని చంద్రబాబు ప్రపంచ పటంలో పెట్టడం, భారతదేశానికి చంద్రబాబే మొబైల్ ఫోన్ తీసుకురావడం, ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాల జాబితాలో మరొకటి కూడా ఉంది. అదే సత్యనాదెళ్ల చంద్రబాబు స్ఫూర్తితోనే మైక్రోసాఫ్ట్లో చేరారట. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు ఆ పదవిలో వెలగబెట్టిన ఘనకార్యాల స్ఫూర్తితోనే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్లో చేరారట. ఈ పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు నోటే వినండి. ఎందుకు నాదేళ్ల సత్య సీఈఓ అయ్యాడు? నేను మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను కాబట్టి అందులో ఉద్యోగులు చేరి కడాన అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారై సియాట్రికి పోయాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విజన్. విన్నారుగా ఈ చండాలాన్ని. సత్యనాదెళ్ల చంద్రబాబు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ విజన్ వల్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యారట. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయింది 1992లో. చంద్రబాబు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కుంది 1995లో. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేసరికే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్లో సీనియర్ ఎంప్లాయీ. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అబద్ధాలకు అంతే ఉండదు. ఒక్కోసారి తానేం చెప్పినా ప్రజలు వింటారన్న నమ్మకంతో కాబోలు తన మేధావితనాన్ని అవలీలగా బయటపెట్టేస్తూ ఉంటారు చంద్రబాబు.
మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను. విన్నారుగా 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒలింపిక్స్ పెడతానని చంద్రబాబు చెప్పిన సమయంలోనే ఈ ఆణిముత్యం కూడా ఆయన నోటి నుంచి జాలువారింది. ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం ఏంటో. అయినా అసలు ఒలింపిక్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు డిసైడ్ చేస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, నోటికొచ్చిన రీతిలో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకి మరెవరూ సాటిరారు. ఎన్నికల వేళ ఇలాంటి అబద్ధాలతోనే ఇటు చంద్రబాబు అండ్ కో, అటు ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వం మీద విషం కక్కారు. జగన్ పాలనలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయాయి అని పచ్చి అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలతో ప్రజలను ఏమార్చుతున్నారు. అవే అబద్ధాలతో ఎన్నికల హామీలను అటకెక్కించారు. అవే అబద్ధాలతో తమ ఆటవిక పాలనని దాచాలని విఫలయత్నం చేస్తున్నారు. అవే అబద్ధాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని వెక్కిరిస్తున్నారు. అవే అబద్ధాలతో 5.5 కోట్ల మంది జీవితాలను అపహాస్యం చేస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.